హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఈరోజు ఎక్కడ మోసపోతున్నారు పేరెంట్స్ అనేవాళ్ళు, ఎక్కడ మోసపోతున్నారు, వాళ్ళని పేరెంట్స్ని ఎలా మోసం చేస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు. కార్పొరేట్ సంస్థలు అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు ఎలా మోసం చేస్తున్నాయి. అసలు కాలేజీలలో ఇవాళ పేపర్ చూసినా కూడా, ఇవాళ న్యూస్ ఛానల్ చూసినా కూడా అన్ని టాప్ ర్యాంక్స్ అన్నీ మావే అని చెప్పి పెద్ద పెద్ద యాడ్స్ తోటి ఒక 10, 20, 30, 40, 50 ర్యాంకులతోటి పేపర్ మొత్తం నింపేస్తున్నారు. ఇది ఇప్పటి నుంచి జరుగుతున్న దందా కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. కాకపోతే చాలా సంవత్సరాలు ఇది వెలుగులోకి రాలే. అబ్బో ఫలానా కాలేజ్ అంట, టాప్ ఈ కార్పొరేట్ కాలేజెస్లలో టాప్ 2-3 కాలేజెస్ ఇట్లాంటి పనులు చేస్తున్నాయి. వాటిని చూసి చిన్న చిన్న కాలేజెస్ కూడా ఇవాళ ఈ పనులు చేస్తున్నాయి. మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక సంస్థ వారు చెప్పింది ఏంటంటే, 100 ర్యాంకుల నుంచి 45% ర్యాంకులు మాయే. అంటే 100 ర్యాంకులు టాప్ ర్యాంక్స్ ఉంటే దాంట్లో 45 ర్యాంకులు మా కాలేజ్ వాళ్ళే అని ఒక సంస్థ చెప్పింది. దాని తర్వాత ఇంకో టీవీలో ఇంకొక సంస్థ ఏం చెప్తుందంటే, 100 ర్యాంకుల నుంచి 45 ర్యాంకులు మాయ అని చెప్పి ఇంకో సంస్థ చెప్తుంది. అంటే 2 సంస్థలకే 45 ర్యాంకులు పోతే ఇక మిగతా సంస్థలు అన్నిటికీ ఏమొస్తాయి అన్నట్టు. సరే, ఇదంతా దాంట్లో చాలా ఫేక్. ఇవాళ రేపు జరుగుతున్న దందా ఏంటంటే, ఇట్లా పేపర్లలో ఇట్లా యాడ్స్ వస్తున్నాయి. ఇక్కడ మెయిన్గా ఎక్కడ జరుగుతున్నాయి అంటే, ఇట్లా పేజ్ యాడ్స్. ఇక నేను కాలేజీల పేర్లు చెప్పట్లేదు కానీ XYZ కాలేజ్ మొదటో ర్యాంక్ మాదే, రెండో ర్యాంక్ మాదే, మూడో ర్యాంక్ మాదే, 4వ ర్యాంక్ మాదే అని ఇట్లా ఫోటోలతో సహా ఇస్తున్నారు. తర్వాత 10వ ర్యాంక్ మాదే, 11వ ర్యాంక్ మాదే, 12వ ర్యాంక్ మాదే, 13వ ర్యాంక్, అట్లా 20 ర్యాంక్ మాదే, 25వ ర్యాంక్ మాదే, 40 ర్యాంక్ మాదే. అంటే టాప్ ర్యాంక్స్. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఇస్తున్నాయి? ఇవన్నీ మెయిన్గా జరిగేది ఏంటంటే, నీట్ ఎగ్జామ్స్లో, అంటే ఎంసెట్లో, జేఈలో, జేఈ అడ్వాన్స్, తర్వాత ఇక హైలైట్ విషయం ఏంటంటే, యూపీఎస్సి సివిల్ ర్యాంక్స్లో కూడా ఇలాగనే జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఇలానే జరుగుతున్నాయి. ఇక్కడేమో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మాకు ఈ ర్యాంక్ వచ్చింది, మాకు ఆ ర్యాంక్ వచ్చింది అని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్పుకుంటున్నారు. నిట్లో ఇన్ని ర్యాంకులు వచ్చినాయని కార్పొరేట్ కాలేజెస్ చెప్తున్నారు. ఇది మోసము, పేరెంట్స్ని దగా చేస్తున్నారు. ఇవన్నీ ఈ టాప్ ర్యాంక్స్ అందరు ఏంటంటే, పేరెంట్స్ ఈ టాప్ ర్యాంక్స్ వచ్చిన కాలేజ్కి అట్రాక్ట్ అవుతున్నారు. ఇది ఎంతవరకు నిజమా వాస్తవమా అన్నది తెలుసుకోకుండా దీన్ని ఎట్లా తెలుసుకోవాలి? పేరెంట్స్కి అంత టైం ఉందా, ప్లస్ అంత ఆలోచన ఉందా, లేకుంటే అంత పరిశోధన చేస్తారా? టాప్ ర్యాంక్స్ వచ్చేసిందంటే వాళ్ళ నోటీస్ బోర్డులో చూసినాం, వాళ్ళ బ్రోచర్స్లలో చూసినాం, టీవీ యాడ్స్లలో చూసినాం, పేపర్ యాడ్స్లలో చూసినాం, ఖతం. ఈ కాలేజీలో మా పిల్లగాన్ని జాయిన్ చేద్దాం, మా పిల్లగాని బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దేది వీళ్ళే అని చెప్పి జాయిన్ చేస్తుండ్రు. అది ముమ్మాటికి తప్పు. ఇవన్నీ ఫేక్ ర్యాంక్స్. సరే, దీంట్లో కొన్ని ర్యాంక్స్ వస్తాయి కావచ్చు, ఆ 100లో 4-5 ర్యాంక్స్ వస్తాయి కావచ్చు, కానీ మిగతా ర్యాంక్స్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? మిగతా ర్యాంక్స్ని ఎవరైతే ర్యాంకర్స్ ఎవరైతే పిల్లగాళ్ళు ర్యాంక్స్ అయితే తెచ్చుకుంటారో వాళ్ళను కొంటున్నారంట. ఈ సంవత్సరం బాగా కొన్నారని చెప్పి సమాచారం తెలుస్తుంది. కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ర్యాంకర్స్ని కొని, వీడి కాలేజీలో చదివేది లేదు, పెట్టేది లేదు, కానీ వాడిని తీసుకొచ్చి ఫోటో, వీడు ఏదో కాలేజీలో చదువుతాడు, ఇక్కడి నుంచి తీసుకొచ్చి వీనికి డబ్బులు ఇచ్చి వీని ఫోటో ఇక్కడ వేసుకుంటారు, ఇది పేపర్లలో వేస్తారు. ఇట్లా వీడొక కాలేజీలో చదువుతాడు, వీడొక కాలేజీలో చదువుతాడు, అంతా డిఫరెంట్ కాలేజీలో చదివిన వాళ్ళ ఫొటోస్. పోనీ అట్లా కాదు, ఇంకా జేఈలను అయితే, అంటే జేఈ ఎగ్జామ్స్లో అయితే ఢిల్లీలో వీడు చూస్తే వీడు ఈ కాలేజీలో చదివింటారా, XYZ కాలేజీ అంటే కాదు, వీడు ఎక్కడనో ఢిల్లీలో ఎక్కడనో కాలేజీలో చదువుతాడు. కానీ ఈ దందా ఎవరు చేస్తారు? మన సౌత్ ఇండియాలో మేజర్గా హైదరాబాదు, విజయవాడలలో కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలు, విద్యా సంస్థలు ఎక్కువగా చేస్తాయి.
ఇది మోసం. కానీ ఇది మోసం చేస్తుందని చాలామందికి తెలిసినా, ప్రభుత్వానికి తెలిసినా చూసి చూడనట్టు పట్టించుకుంటలేవు, పెద్ద దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తలేవు. కానీ ఇది కరెక్టా కాదా అన్నది ప్రభుత్వం ఒక కమిటీ వేసి నిర్ధారించాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లగాడు ఉన్నాడు అనుకో, వీళ్ళ ఆధార్ కార్డుతో సహా ఇవాళ రేపు ఏమైపోయింది, ఏదైనా ఆధార్ కార్డు కొట్టగానే చిన్న సిమ్ ఇవ్వాలన్నా కూడా ఆధార్ కార్డు కొట్టి తెలుసుకుంటాను. ఇక్కడ ఈ పిల్లగాడు ఇట్లా వచ్చిండు, ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వీడు ఇప్పుడు ఈ కాలేజీలో ఏ బ్రాంచ్లో చదివిండు, ఏ సెక్షన్లో చదివిండు అన్నది కూడా డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయమనాలి. లేదంటే ఇవన్నీ గవర్నమెంట్ ఒక కమిటీ పెట్టో లేకుంటే ఏదైనా దీనికి ఏదైనా సమస్యను పెట్టో ఏదో ఒకటి పెట్టి చేయించి ఇది పకడ్బందీగా పేపర్లో అడ్డగోలుగా యాడ్స్ ఇవ్వకుండా ఇది నిజాలా వాస్తవాలా లేకుంటే ప్రజలను మోసం చేసినట్టే, ప్రజలను దగా చేసినట్టే. ప్రజలను మోసం చేసినప్పుడు ఏంటంటే దీనికి శిక్ష పడాల్సిందే, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. కానీ ఎక్కడ కూడా అమలు జరుగుతలేదు. సరే, దీన్ని చూసి తల్లిదండ్రులు మోసపోవద్దని చెప్తున్నాం. ఈ ర్యాంక్స్ అన్నవి, ఈ కాలేజీలలో ర్యాంక్స్ అన్నవి ఫేకు. కొన్ని ర్యాంక్స్లు వస్తాయి, వాస్తవంగా వస్తాయి, కాకపోతే 100 ర్యాంకులు వస్తాయి అని చెప్పి వేసుడు తప్పు. ప్లస్ ఒక 100 ర్యాంకులు ఈ కాలేజీకి వచ్చినట్టు ఏది ఉంటే ఈ ర్యాంక్ దగ్గరనే కింద ఈ పిల్లల డీటెయిల్స్ కూడా, అంటే వాళ్ళు ఏ సెక్షన్లో ఎక్కడ ఏ బ్రాంచ్లో చదువుతుండ్రు, ఎక్కడ కొట్టిండ్రు అన్నది కూడా ఉండాలి. వాళ్ళను ఎంక్వైరీ చేసేది ఉంటే మనకు తెలుస్తుంది. తల్లిదండ్రులు ఇవన్నీ పనులు చేయగలుగుతారా? చేయలేరు. కాబట్టి దీనికి ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఒక రెగ్యులేటరీ కమిటీ వేసి ఈ చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. లేదన్నా కూడా మీ పిల్లలను మంచి కాలేజీలో వేయాలనుకున్నప్పుడు ఇవన్నీ చూసి మోసపోకండి. ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసి, ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇప్పుడు ఎట్లయిపోయినాయి అంటే, ఇప్పుడు హైలైట్ విషయం ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్ల గురించి వస్తా. సరే ఫస్ట్ ఈ విధంగా మోసం చేస్తున్నాం పిల్లల్ని. నిట్లో ర్యాంక్ వస్తున్నాయి, జేఈలో ర్యాంక్ వస్తున్నాయి. జేఈలో ఎంతమందికి ర్యాంక్ వస్తుందండి? యూపీఎస్సీ ర్యాంక్స్ వస్తున్నాయి. ఇది హైలైట్ విషయం ఏంటంటే, మొన్న ఒక విజయవాడకు సంబంధించిన ఇన్స్టిట్యూషను యూపీఎస్సీలో దాదాపు 50 ర్యాంకులు వచ్చినాయని చెప్పుకున్నది. 50 ర్యాంక్స్. మొత్తం ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ర్యాంక్సే 25 ర్యాంక్స్ కూడా లేవు, 25 ర్యాంక్స్ కూడా లేవు. ఇది ఎంత హైలైట్ విషయం అవుతుందంటే, మొత్తం రాష్ట్రానికి 25 ర్యాంకులు లేవు, ఆ ఇన్స్టిట్యూట్కు 50 ర్యాంకులు వచ్చిందని చెప్పుకుంటాను. ఇక చూడండి ఎంత కామెడీగా ఉన్నదో, అది ఎంత కామెడీగా ఉన్నదో చూడండి. అంటే ఏ విధంగా జనాల్ని మోసం చేస్తున్నారో, ఇది అసలు బుల్షిట్, ఇది ఘోరం. ఇది అసలు మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో దాంట్లో మనకు యూపీఎస్సీ ర్యాంకింగ్ సివిల్ సర్వీస్ కొట్టేటోళ్ళు 350 నుంచి 400 మంది ఉంటారు కావచ్చు. ఏది జనరల్ కేటగిరీ. కానీ ఇక్కడ ఏం చేస్తానే అంటే, ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయంటే, ఇన్ని ర్యాంక్స్ వచ్చినాయి, అన్ని ర్యాంక్స్ వచ్చినాయని కొన్ని వేల మంది స్టూడెంట్స్ని, లక్షల మంది స్టూడెంట్స్ని వాళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి తెప్పించుకొని ట్రైనింగ్ ఇచ్చి మేము ర్యాంకులు కొట్టిస్తామని చెప్పి మార్కెటింగ్ ఎంతమందిని ఇస్తారా? ఈ 350 ఈ సీట్ల కోసం ఎన్ని లక్షల మందిని ఎంత ఫీజులు వసూలు చేసి ఒక పెద్ద దందాగా నడుస్తుంది. ఇది చాలా తప్పు. బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు కావచ్చు, కానీ ఇట్లా ర్యాంక్స్ వస్తున్నాయని తప్పుడు ప్రచారం చేసుడు చాలా తప్పు. నీ ఇన్స్టిట్యూట్లో వాళ్ళంతలో వాళ్ళు వచ్చి జాయిన్ అయితే ఏం కాదు, కానీ ఇలా మార్కెటింగ్ చేసుకున్నాడు అన్నది విద్యా వ్యవస్థకు, విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఇదంతా బోగస్, ఇదంతా ఫేక్ అని చెప్పి తెలవాలని చెప్పి మా ప్రయత్నం. అట్లనే జేఈలో ఏం చేస్తుండ్రు? జేఈలో కూడా ఎన్ని సీట్స్ ఉంటాయి? జేఈలో ఇవాళ ఎంత పెద్ద బిజినెస్ నడుస్తుంది, కొన్ని వేల కోట్ల బిజినెస్ జేఈ మీద కూడా. జేఈ 10th నుంచే ఐఐటి కోచింగ్స్, 10th నుంచే ఇంటర్మీడియట్లా మొత్తం అసలు ఇంకా డౌన్కి పోయేది ఉంటే కింద కూడా సివిల్ సర్వీసెస్ ఇప్పిస్తామని 8th స్టాండర్డ్ నుంచే ఇట్లా చేసే స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. కానీ కొట్టేది ఎంతమంది కొడతారు? దీనికి ఇంత కాంపిటీషన్. దానికి వీళ్ళు ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి దగ్గర ఈ ట్రైనింగ్ ఇస్తామని చెప్పి, అంటే వానికి 10thలో సగం మార్కులు రావు కానీ వాడిని యూపీఎస్సీకి ప్రిపేర్ చేస్తా అని అంటారు అని కాలేజీలు, విద్యా సంస్థలు చెప్తాయి, వాళ్ళు క్లాసులు పెడతాయి. ఒక్కొక్క కాలేజీలో ఒక 40 మంది ఉన్న దాంట్లో ఒక స్టూడెంట్ వీటిలల్లో ర్యాంకులు కొడతాడు. అదే తప్పించి మొత్తం ఇది 40 మంది ఉండి ఎన్ని సెక్షన్లు ఉంటాయి?
ఒక 10 సెక్షన్లు ఉంటాయి. ఒక కార్పొరేట్ సెక్షన్ ఒక్క బ్రాంచ్లనే ఇన్ని సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఎంతమంది కొడతారు ర్యాంక్స్? ఒక కాలేజీకు ఒక క్లాస్కి ఒకడు కొడతాడు కావచ్చు మా అంటే, కానీ మిగతాదంతా చేసేది దందా. ఇట్లాంటివి చూసి మోసపోకండి. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇంకేంటంటే ఈ కార్పొరేట్ సంస్థలకు సెలబ్రిటీస్ అడ్వర్టైజ్మెంట్స్ అయిపోతున్నాయి. సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్ ఎట్లా అంటే, ఇప్పుడు మన సినిమా హీరోలే కావచ్చు, ఇంకా వేరే సెలబ్రిటీసే కావచ్చు, ఎవరు ఫీల్డ్లో వాళ్ళు గొప్ప అండి, మేము కాదనం. దాంట్లో సినిమా యాక్టరు తన ఫీల్డ్లో తను గొప్ప, తను స్టార్ అయిపోయింది. కానీ ఆ సినిమా యాక్టర్కు చదువు ఉండదు, పాడు ఉండదు, ఏది ఉండదు. అట్లాంటి సినిమా యాక్టర్ని తీసుకొచ్చి ఇలా కాలేజీకి అడ్వర్టైజ్మెంట్లు ఇప్పిస్తారండి. ఇది ఎంత ఘోరం అంటే, ఆ సినిమా యాక్టర్ వాళ్ళు చేసే పనులు ఎట్లుంటాయి, వాళ్ళు చేసే కథ ఎట్లుంటుంది, వాళ్ళు చేసే పొట్టి బట్టలు వేసుకొని సినిమాలలో చేసే కథలు, అట్లాంటి వాటిని చూసి ఇలా విద్యాలయాలంటే దేవాలయాలతో సమానం. అట్లాంటి దేవాలయకు ఈ సినిమా హీరోలు అడ్వర్టైజ్మెంట్, ఈ సెలబ్రిటీస్ సెలబ్రిటీ ఇది అవసరమా? ఇంకా రేపు ఇంకేం చేయబోతారు? అయితే ఇలాంటి సెలబ్రిటీస్ ఏంటంటే బెట్టింగ్ యాప్లకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. బెట్టింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మొన్న కేసులు బుక్ అయినాయి. కూల్ డ్రింక్స్ యాడ్కు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఓకే, కూల్ డ్రింక్ యాడ్ కూడా ఇవ్వచ్చు. ఆ సినిమా హీరో ఆ కూల్ డ్రింక్ ఏది తాగాడు, డైట్ అని మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా ఇంటర్వ్యూలు అడగండి ఆ హీరోని, మీరు కూల్ డ్రింక్, నేను కూల్ డ్రింక్ తాగనండి, నేను ఇవి తీసుకోను అవి తీసుకోను, ఇట్లా డైట్మెంట్. అట్లాంటి వాళ్ళు కూల్ డ్రింక్ యాడ్ చేస్తే సరే, అది కూడా కొంచెం వరకు యాక్సెప్టబులే. ఎందుకంటే సరే మన కోసం అన్న ఒక్కసారి కూల్ డ్రింక్ తాగుతాడు కావచ్చు ఆ హీరో, ఆ అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు మన కోసం అన్న ఒక్కసారి అట్లా కూల్ డ్రింక్ తాగుతాడు కావచ్చు. కానీ మన కోసం అన్న ఒక్కసారి వచ్చి ఇంజనీరింగ్ చేస్తాడా ఆ హీరో? లేకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్కి ఒక సబ్జెక్ట్ అయినా పాఠాలు చెప్పగల సత్తా ఉంటుందా ఆ హీరో దగ్గర? లేదు. అంటే ఏ కోణంలో పెడుతుండ్రు? ఎందుకు ఆ స్టార్ హీరోని తీసుకొచ్చి ఈ కాలేజెస్కి, కార్పొరేట్ సంస్థలకు, విద్యా సంస్థలకు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు? అంటే జనం మళ్ళీ వాళ్ళని చూసి కూడా పేరెంట్స్ అట్రాక్ట్ అవుతారు, వాళ్ళని చూసి కూడా పిల్లలు అట్రాక్ట్ అవుతారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక కాలేజీని అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే దాంట్లో ఇంతవరకు గతంలో మంచిగా చదివి టాప్ ర్యాంకర్స్ ఉండి నిజంగానే ఆ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళతోటి మార్కెట్ చేసుకోండి, వాళ్ళతోటి ఇంటర్వ్యూస్ తీసుకోండి, వాళ్ళను మీ హోర్డింగ్స్లలో పెద్ద ఫోటోలు వేసి పెట్టుకోండి. అట్లా కాకుండా ఇక కొత్త ట్రెండ్ అని చెప్పి సినిమా హీరోలను పట్టుకొని హోర్డింగ్స్ పెట్టుకున్నాడు, సినిమా హీరోలను బ్రాండ్ అంబాసిడర్లా పెట్టుకున్నాడు, సినిమా హీరోలకు కోట్లు ఇచ్చుడు, మళ్ళీ పేరెంట్స్ దగ్గర ఆ పైసలన్నీ వసూలు చేసుడు. ఇలాంటివి చెయ్యకండి అని చెప్పి, సరే వాళ్ళు ఎంత చేయొద్దన్నా కూడా చేస్తారు. ఇవాళ రేపు ఎనీ కార్పొరేట్ సంస్థ ఇవాళ మనం చూడొచ్చు, ఒక డెలివరీ చేయడానికి కూడా నార్మల్ డెలివరీ అవుతలేదు, ఎక్కడైనా సిజరీనే. కామన్గా పెయిన్స్ వచ్చినప్పుడు, నొప్పులు వచ్చినప్పుడు డెలివరీ కావాల్సిన సిస్టమ్ని ఇలా కార్పొరేట్ హాస్పిటల్స్లలో ఏమవుతున్నదంటే, మనం కూడా అది ఏంటంటే హాస్పిటల్స్ తప్పు కాదు, వీళ్ళు ఇట్లా మోసం చేస్తున్నంటే ఈ విద్యా సంస్థలు మోసపోవడం అన్నది పేరెంట్స్ పిల్లల తప్పు. దయచేసి మోసపోకండి. ఆ కార్పొరేట్ హాస్పిటల్ ఏంది, అయ్యగారితో టైం చూపించుకుంటున్నా, ఈ టైంలో డెలివరీ కావాలి, ఈ టైంకి డెలివరీ కావాలని వీళ్ళే డాక్టర్ డెలివరీ అయ్యి నార్మల్ డెలివరీస్ కాదు, సిజరేన్ చేసి మాకు మహాజాతకుడు పుట్టాలి, ఈ టైంలో మనమే డిసైడ్ చేస్తున్నాం, ఈ టైంలో పుట్టాలి, ఈ డేట్లో పుట్టాలని చెప్పి. ఇది ఎక్కడ వింతండి? డైరీ ఫామ్ నడిపించిన ఆవులు, ఒక 100 ఆవులు 1000 ఆవులు డెలివరీ అవుతాయి, దానంతా అదే నేచురల్ ప్రాసెస్లో అవుతాయి. కానీ ఇలా మనుషులకు ఏమవుతుందండి, సిజరీన్ చేస్తున్నారు, సిజరీన్ చేసి డెలివరీ చేస్తున్నారు, టైమింగ్స్ చూసి డెలివరీ చేస్తున్నారు. ఇది ఎక్కడ కథ? సరే అక్కడో ఇక్కడో ఏదైనా కాంప్లికేషన్స్ అయితే ఓకే కావచ్చు, చెయ్యొచ్చు. కానీ ప్రతి ఒక్కటి దీన్నే కమర్షియలైజ్ అవుతుంది, దీన్నే కమర్షియల్ అంటారు. అదేవిధంగా ఆ కార్పొరేట్ హాస్పిటల్ అట్లనే ఉన్నాయి, కార్పొరేట్ కాలేజీలు అట్లనే ఉన్నాయి, కార్పొరేట్ సంస్థలన్నీ దాదాపు అట్లనే మార్కెటింగ్ చేసుకుంటుంది. సో మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసిన మల్లారెడ్డి గారు చెప్పారు, పాలలోని అంటే వారు ఉన్నట్టు నిజం చెప్పేసారు, పాలల్లో నీళ్లు కలపాలి అని చెప్పి. పాలల్లో నీళ్లు కలిపితే మల్లారెడ్డి అవుతారు, పాలల్లో నీళ్లు కలపకుంటే బిజినెస్ చేసేది ఉంటే మనోజ్ రెడ్డి అవుతారు. అంటే ఒకళ్ళు లాభపడతారు, ఒకళ్ళు నష్టపోతారు అన్నట్టు. అంటే సింపుల్ ఏంటంటే ఏ దందాకైనా ఏ బిజినెస్కైనా ఇట్లాంటి మోసం చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇంకా వాళ్ళనే మనం సక్సెస్ చేసుకుంటూ ఇట్లా చేయొద్దు. సమాజం మార్పు కోసం, పిల్లల హితం కోసం
మనం ఇలాంటివి చేయకుంటుంటే బాగుంటుంది. ఈ కార్పొరేట్ యాడ్స్ వచ్చి కార్పొరేట్ హీరోలను తీసుకొచ్చి యాడ్స్ వేయించుడు, సినిమా హీరోయిన్లను పట్టుకొచ్చుడు, ఇంకా రేపు 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 పోతే ఇంకా ఫ్యూచర్ పోయేది ఉంటే ఇంకా వేరే మోడల్స్ని తీసుకొస్తారు, ఇంకా చేసి ఇంకా మార్కెటింగ్ని రక్తి కట్టిస్తారు కావచ్చు. అంటే ఈ లగ్జరీ లైఫ్ స్టైల్ చూపెట్టుడు ఇవి కాదు కదా కాలేజీలలో స్టూడెంట్స్కి కావాల్సింది. మంచి చదువు, మంచి ఫ్యాకల్టీ కావాలి, మంచి చదువు కావాలి. అన్ని ఏ కాలేజీలో చదివినా కూడా మనం ర్యాంక్స్ కొట్టుకోవచ్చు. ఎక్కడైనా ఒకటే లెవెల్లో టీచింగ్ చేస్తారు, కొద్దిగా తేడాలు ఉంటాయి కావచ్చు, కానీ పిల్లల దగ్గర టాలెంట్ ఉండేది ఉంటే మారుమూల గ్రామం నుంచి కూడా నెట్ ఎగ్జామ్లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, జేఈ కొట్టిన వాళ్ళు ఉంటారు, యూపీఎస్సీ కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇవి మాత్రం ఇక్కడ చేస్తున్నాయి ఏంటంటే ఈ ఆర్గనైజేషన్స్, కార్పొరేట్ కాలేజెస్ ఇవి చేస్తున్నాయి, ఒక దందా చేస్తున్నాయి. ఇది తెలిసినప్పటికీ కూడా ఇది చాలా ఛానల్స్లో వస్తున్నాయి, అన్నిట్లలో వస్తుంటే కానీ తెలిసినప్పటికీ కూడా ఈ మోసాలకు గురి అవుతున్నారు. మీరు దయచేసి తల్లిదండ్రులైనా పిల్లలైనా నమ్మాల్సి చూడాల్సి ఏంటంటే ఇన్ని ర్యాంకులు వస్తున్నాయి అంటే వందల కొద్ది ర్యాంక్స్ ఎట్లా వస్తాయి? చిన్న లాజిక్. గిన్ని కాలేజెస్ ఇంట్లో ఉంటే 45 ర్యాంకులు ఒక కాలేజీకి వచ్చిందంటే ఇంకా 45 ర్యాంకులు ఇంకో కాలేజీకి వచ్చిందంటే ఇది నమ్మొచ్చా? ప్లస్ వీళ్ళ డేటా ఎక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చెయ్యరు. ప్లస్ ఫస్ట్ 10 ర్యాంక్స్ 1 to 10 ర్యాంక్స్లో సెకండ్ ర్యాంక్ మాదే, ఫోర్త్ ర్యాంక్ మాదే, ఫిఫ్త్ ర్యాంక్ మాదే అంటారు. కానీ వాడిని తీసుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంటర్వ్యూ పెట్టించేటప్పుడు 11వ ర్యాంకోనో 15 ర్యాంకోనో పెట్టి చేస్తారు. మరి మిగతా పిల్లలందరినీ చూపెట్టట్లేదు. సరే, ఈ విధంగా ఈ కార్పొరేట్ కాలేజీలలో మోసాలు జరుగుతున్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, ఇలాంటివి ఎన్కరేజ్ చేయకుండా ఉండండి. ఈ వీడియో చేసేది ఎందుకంటే పేరెంట్స్ కోసమే, తల్లిదండ్రుల కోసమే ముఖ్యంగా ఈ వీడియో చేసేది. మీరు మన పిల్లలని భవిష్యత్తు కోసం మీరు జాయిన్ చేయండి, అంతేగాని పక్కింటోన్ కోసమో ఎదురింటోన్ కోసమో ఈ కాలేజీలో జాయిన్ చేస్తాం, ఆ కాలేజీలో జాయిన్ చేస్తాం. మన పిల్లగాని సత్తా ఎంత ఉందో చూసుకొని, ఎంసెట్లో ర్యాంక్ రాదు, మార్క్స్ మంచిగా రావు అంటే హీఈస్ మెంట్ ఫర్ సమ్ అదర్ థింగ్. ఓన్లీ చదివి దీంట్లో చేస్తేనే ఏదో ఉద్ధరిస్తాడని కాదు, మామూలుగా చదువు. కొందరు ఇవాళ సచిన్ టెండూల్కర్ని చూడండి, చదువు లేదు, కాకపోతే ఇవాళ ఒక పెద్ద క్రికెట్ స్టార్ అయిపోయాడు. అదే ఎంతోమంది హీరోలను కూడా చూడండి మీరు, చదువు లేదు కానీ ఒక టాప్ హీరో అయిండు. ఈ మ్యూజిక్ డైరెక్టర్లకు ఎంతోమందికి చదువు లేదు కానీ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిండు. చదువు మామూలు యావరేజ్ చదివిన వాళ్ళు ఎంతో సక్సెస్ రీచ్ అయిన వాళ్ళు ఉంటారు. ఒక లెవెల్ వరకే ఇదంతా ఏంటంటే ఇదంతా ఫాల్తూ కథ అన్నట్టు. ఎప్పటి వరకు ఇది? ఇప్పుడు నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చినావా లేదా కాదు, ఇదంతా పేరెంట్స్ పిల్లల మీద ప్రెజర్ పెట్టకండి. ఫస్ట్ ర్యాంక్ వాడు వచ్చినోడు అదే ఉద్యోగం చేస్తాడు, 10th ర్యాంక్ వచ్చినోడు అదే ఉద్యోగం చేస్తాడు. మామూలుగా చదువుకోమనండి, మంచిగా చదువుకోమనండి. అన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్ చేసినా చదువుకుంటారు. ఒకడు కొంచెం ముందు ర్యాంక్ కొడతాడు కావచ్చు, ఒక నెల ముందు కొడతాడు కావచ్చు, ఇంకోటి ఒక 4 నెలలు వెనక కొడతాడు కావచ్చు ర్యాంక్, జాబ్ అయినా కూడా ఏదైనా కానీ అందరూ ఒకటే ప్లాట్ఫామ్లో ఒకటే దగ్గర ఉద్యోగాలు చేస్తారు. ఇదే ఒక కంపెనీ ఉందనుకోండి, ఇదే ఇన్ఫోసిస్ కంపెనీ ఉందనుకోండి, ఇన్ఫోసిస్ కంపెనీలో నా బ్యాచ్మేట్సే కావచ్చు, నా క్లాస్మేట్సే కావచ్చు, 10 మంది జాబ్ చేస్తున్నారు. టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు కాలేజ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు చేస్తున్నాడు, కాలేజీలో 30 ర్యాంక్ వచ్చినోడు కూడా, అంటే ఒక క్లాస్లో 30 ర్యాంక్ వచ్చినోడు కూడా ఇన్ఫోసిస్లో చేస్తున్నాడు. ప్యాకేజీ కూడా సేమే. సో అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ర్యాంకులు అని మనం పైకి చదువులోకి పోయిన తర్వాత నవ్వొస్తూ ఉంటుందండి. దీనికోసం మనం ఇంత ఆరాటపడ్డది, ఇంత కొట్లాడింది అని. ప్రతి స్టేజ్లో మంచిగా చదువుకోవాలని కోరుకోవాలి, అంతే తప్పించి పిల్లల మీద ప్రెజర్ పెట్టి వాళ్ళని ఏదో చేద్దామని వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం ఎంత సరుకు ఉంటుందో అంతవరకే పుష్ చేయాలి. కాకున్నా కూడా ఇంటర్లో మంచి ర్యాంక్ రాకున్నా కూడా వాళ్ళు ఐఐటి కొట్టాలని చెప్పి, లేదు యూపీఎస్సి నా కొడుకు ఐపీఎస్ కావాలి, ఐఏఎస్ కావాలని చూసుడు, అది పేరెంట్స్ కూడా చేస్తున్న తప్పు. దయచేసి అర్థం చేసుకోండి, మన పిల్లగాళ్ళు ఎంత వర్త్ ఉన్నారో ఆ వర్త్లోనే పోనీ. అనవసరంగా ఫాల్స్ ప్రెస్టీజు చుట్టుపక్కల వాళ్ళ కోసం కాదు మీరు చదివించేది, మీ పిల్లల కోసం మీరు చదివిస్తున్నారు. పక్కనోనికి చెప్పడానికి కాదు. నేను పోయి అక్కడ యూనివర్సిటీలో అక్కడ పెద్ద కాలేజీలు వేసినరా, నా కొడుకుని పోయి ఏదో యూటీలు వేసినరా, నా కొడుకుని ఇంకో దగ్గర వేసిన, పక్క వాళ్ళ కోసం కాదు. మన పిల్లలు, మన భవిష్యత్తు ఎవ్వరు పట్టించుకోరు ఇవన్నీ. ఆ తాత్కాలిక ఆనందం కోసం ఇట్లాంటి ప్రయత్నాలు చేయకండి. ఇట్లాంటి కార్పొరేట్ కాలేజెస్ ఇట్లా మోసాలు చేస్తూనే
ఇక్కడ గుర్తుంచుకోండి అని చెప్పి మరీ చెప్తూ సెలవు తీసుకుంటా మీ మనోజ్ రెడ్డి.